ముఖ్యంగా రేపు అంటే 10వ తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ ముందు ఒక పెద్ద ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం ఆర్థిక పరిపుష్టి బలంగా ఉన్నది, ఇలా యుద్ధం వల్ల సంక్షోభం లేదు అని మరి రాష్ట్ర శాసనసభలు మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఘంటాపథంగా చెప్పడం జరిగింది. కానీ జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో అయిపోయిన మరుక్షణమే మరి భారతదేశ వ్యాప్తంగా సామాన్య ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద పెద్ద ఎత్తున పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి మరి ఇవాళ సామాన్య ప్రజల మీద కోలుకోలేనంత మరి భారం మోపడం జరిగింది. దీని దేశవ్యాప్తంగా మరి అన్ని లౌకిక పార్టీలు, కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే రేపు 10వ తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ ముందర పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం చేపడతాం జరుగుతాం. సరే, ముఖ్యంగా ఈ గ్యాస్ పెట్రోల్ ధరలు అనేది మరి ఒకనాడు ఇలా ప్రపంచంలోనే అత్యధికంగా మన భారతదేశంలో ఎక్కువ రేటు ఉన్నట్టు మనకు చెప్తా ఉంది. సరే, ఒక సందర్భం క్రూడ్ ఆయిల్ రేట్లు తక్కువ ఉన్నా కూడా భారతదేశంలో ఏమాత్రం కూడా తగ్గకపోగా మరింతగా పెంచినటువంటి సందర్భం ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు 72 రూపాయలు ఉన్నది, ఇవాళ 111 రూపాయలు అయ్యింది. ఒక్క 4-10 రోజుల వ్యవధిలోనే 10 రూపాయలు వరుస పొంటి 3 రూపాయల 90 పైసలు, 60 పైసలు, అంటే సుమారు ఒక 10 రూపాయల వరకు కూడా పెంచినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. అంటే కేవలం ఇది పెట్రోల్ డీజిల్కే పరిమితం కాదు, ముఖ్యంగా గ్యాస్ కూడా 1000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే దీనివల్ల కేవలం అన్ని వస్తువుల మీద ఇవాళ సామాన్య మానవులు, రైతుల మీద, అదేవిధంగా సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఇలా పెద్ద ఎత్తున భారం మోపబడింది. దాంతోపాటు మరి ఎరువుల ధరలు ఇవాళ మనం ఎప్పుడైతే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయో ఇవాళ డిఏపి కానీ, యూరియా బస్తా కానీ, లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు మరి సూపర్ పొటాష్ కానీ అనేక రకాల రేట్లు ఇవాళ దాదాపు 300 రూపాయలు, 500 రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే ఇది బహుశా భారతదేశంలోనే పెద్ద ఇవాళ సామాన్య ప్రజల మీద పెద్ద భారం మోపబడే సందర్భం ఉంది. అందువల్ల దీన్ని తీవ్రంగా నిరసిస్తూ రేపు కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలు, నిరుద్యోగం కానీ లేకపోతే దేశంలో పేదరికం లాంటి సమస్యలను పక్కన పెట్టి ఇవాళ సామాన్య ప్రజల మీద భారం మోపి మరి అనేక రకాలుగా కార్పొరేట్ వర్గాలకు ఆదాని, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం లేదు. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కనీసం మద్దతు ధర, మనం ఆ మద్దతు ధర చూస్తే ఈ మధ్యకాలంలో 72 రూపాయలు వరకు పెంచారు. ధరలు విపరీతంగా ఎరువుల బస్తాలకు 500-1000 రూపాయలు పెంచితే మరి మనకు ఒక 72 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇది రైతాంగ, వ్యవసాయ కార్మికులు మరి నిరుద్యోగ యువతరానికి వ్యతిరేకంగా ఈ దేశంలో బీజేపీ పార్టీ పాలిస్తూ ఉంది. ఒక్కొక్క రాష్ట్రం మీద ప్రతిపక్ష పార్టీలను చీల్చి అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు నేపి ఆయా రాష్ట్రాలని ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా మరి ప్రజలు కానీ, లౌకికవాదులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం కంటే ఒక భిన్నమైన పరిపాలన, ప్రజాస్వామిక ప్రభుత్వం, అదేవిధంగా 6 గ్యారెంటీలు మరి అన్నటువంటి అంశం మీద అనేక పథకాలు మరి ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సరే, ముఖ్యంగా ప్రకటించినటువంటి పథకాలు 1-2 పథకాలు తప్ప ఏది కూడా సంపూర్ణంగా ప్రజలకు అందినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, లేకపోతే ఇంకో 2 అంశాలు ఈ ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత సన్నబియ్యం, ఈ 3 అంశాలు తప్ప రైతుల రుణమాఫీ కూడా మరి రైతాంగాన్ని పూర్తిగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా రైతు భరోసా,
రైతు భరోసా ఇవాళ సీజన్ స్టార్ట్ అయింది రైతాంగానికి. ఇలా జూన్కి వెళ్ళే వ్యవసాయ రంగానికి సంక్షోభం అంటే స్టార్ట్ అయింది. కానీ రైతు భరోసా ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు. ఇవాళ 2 ఎకరాలకే పరిమితమైంది. అంటే రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా అనేది రైతులకు మద్దతుగా కొంత కొనుగోలు చేయడానికి ఎరువులు కానీ లేకపోతే అనేక రకాలుగా పెట్టుబడి సాయం కోసమే రైతు భరోసా పెడతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం మరి అనేక సందర్భాలలో కేవలం 2 ఎకరాలకే పరిమితం చేయడం వల్ల రైతులకు రైతు భరోసా అనేది అందడం లేదు. దీనివల్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి దాఖలాలు. అదేవిధంగా పెన్షన్స్ ప్రభుత్వం ఎన్నికలల్లో మరి పెన్షన్స్ డబుల్ చేస్తున్నది, కళ్యాణ లక్ష్మి అనడం జరిగింది. అనేక పథకాలు చెప్పినా కూడా ఇవాళ ఆచరణలో మరి గత ప్రభుత్వం చేసిన అప్పులు చేసింది మేము చేయలేమన్నటువంటి ఒక మాటతోనే ఇలా వచ్చి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధి లేదు. అందువల్ల ముఖ్యంగా మరి గత 10-15 నెల రోజులుగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం మరి ఒక ముందు చూపు లేకపోవడంతో ఇవాడికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు కనబడతా ఉన్నాయి. నిన్న మనం చూసాం అటు భువనగిరి జిల్లా కానీ ఇతర ప్రాంతాలలో కూడా చాలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా కూడా ధాన్యం ఉంది. రైతులు చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వర్షాలు పడతా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వానికి మరి కొద్దిగా చిత్తశుద్ధి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల అనేక సమస్యలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద మరి ఒక ప్రజలకు ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం ఆ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని గత ప్రభుత్వం మీద నెపం పెట్టి పక్కకు పోతే ప్రజలు హర్షించరు. అందువల్ల దీని మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడానికి మరి ప్రభుత్వం పూనుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మహిళలు కానీ మరి అదేవిధంగా నిరుద్యోగ యువకులు చాలామంది ఉద్యోగ అవకాశాలు గత ప్రభుత్వం జరగలేదు, ఈ ప్రభుత్వాలని ఎంతోమంది ఆశలు పెట్టుకుంటే సరే 1-2 అంశాలు వచ్చినా కూడా ఆ నిరుద్యోగ యువతరానికి కూడా లేవు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన వరకు మరి చాలా ప్రాజెక్టులు మన నల్గొండ జిల్లా అనగానే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, కరువు కాటకాలు, మరి ముఖ్యంగా దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు మరి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యంగా నల్గొండ జిల్లా ఎస్ఎల్బీసీ కానీ లేకపోతే డిండి ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో బ్రాహ్మణ వెల్లంలో కానీ లేకపోతే మన ఎడమ కాలువ విషయంలో కూడా మరి కొంత గత ప్రభుత్వానికంటే కొంత చిత్తశుద్ధి కనబడ్డా ఈ రకంగా ఉంటే రేపు భవిష్యత్తులో ఈ టైంలో ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తారన్న విశ్వాసం మరి ప్రజలకు కానీ ఎవరికి కూడా కలగడం లేదు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఉంది, అది కొంత పని స్టార్ట్ అయింది. కానీ ఈ రకంగా చూస్తే ఇంకో 2 సంవత్సరాలు పూర్తయిన నమ్మకం లేదు. అదేవిధంగా డిండి ఎత్తిపోతల పథకం కూడా ఇంకా చాలా వరకు మరి అనేక రకాలుగా ఆ ఏదుల రిజర్వాయర్ కాడ కానీ లేకపోతే ఇలా భూ నిర్వాసితుల నష్టపరిహారం విషయంలో కానీ చాలా గ్రామాలకు ఇంకా భూ నిర్వాసితులకు కూడా పూర్తిగా నష్టపరిహారం ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు కూడా మరి ప్రారంభం జరిగింది కానీ ఇంకా చాలా డిస్ట్రిబ్యూషన్ కాలువలు కూడా కాలేదు. ముఖ్యంగా ఉదయ సముద్రం నుండి ఆ కిష్టాపురం వరకు కూడా గతంలో ఉండి ఆ కిష్టాపురం కాలువను కూడా పొడిగించినటువంటి పరిస్థితి మనకు కనబడతాం. అందువల్ల ఈ ప్రభుత్వం ఏంటంటే మరి టైం బాండ్ ఒక కాల పరిమితుల పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఈ రకంగా అయితే భవిష్యత్తులో ఈ టైంలో కూడా ప్రాజెక్టు పూర్తయ్యే దిశ లేదు కనుక మరి సత్వరమే పూర్తి చేయడానికి అధిక నిధులు కేటాయించి మరి ఎస్ఎల్బీసీ కానీ డిండి ఎత్తిపోతలు కానీ మరి బ్రాహ్మణ వెల్లి డిస్ట్రిబ్యూషన్ కాలువలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి 4-5 అరకొర నిధులు కానీ గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తే ఉపయోగం జరుగుతుంది. ఇందిరమ్మ కమిటీల పేరు పెట్టి ఆ రకంగా ఇస్తే మళ్ళీ అనర్హులకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ రకమైన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ కమిటీలు కాకుండా గ్రామ సభల ద్వారా పేదవాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఇప్పుడు వచ్చేటువంటి ఇండ్లనైనా అదేవిధంగా కొన్ని ఆ ఇందిరమ్మ ఇండ్లలో కూడా మరి కొన్ని 4 వీలర్స్ అని లేకపోతే అనేక రకాల ఆంక్షలు పెట్టారు. ఆ చిన్న ఇవాళ రైతులంతా కూడా ఒక చిన్న ఆటో ఉన్నా కూడా వాళ్ళకి ఇల్లు మంజూరైనాక డబ్బులు వస్తలేవు. అదేవిధంగా 4 వీలర్స్ మనంతా రైతాంగం
ట్రాక్టర్లున్నా లేకపోతే మరి ఏదన్నా చిన్న వెహికల్ ఉన్నా కూడా దాన్ని అడ్డం పెట్టి మరి ఇందిరమ్మ బిల్లులు రావడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలన్నీ కూడా ఎత్తివేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అందువల్ల మేము చెప్పే సూచన కూడా కాంగ్రెస్ పార్టీకి, మాకు ఎన్నికలలో మిత్రపక్షమైనా మేము ఆ ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయాలతో ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. కానీ 2.5 సంవత్సరాలు చూసినప్పుడు ప్రజలల్లో ఒక అసంతృప్తి అనేది బయలుదేరుతూ ఉంది. ఈ అసంతృప్తి పోవాలంటే ప్రభుత్వం మరి సరి అయిన ఆలోచన చేయాలి, ఇచ్చిన పథకాలను అమలు చేయాలి. ప్రభుత్వ పరిపాలన కూడా ఒక గాడిలో పెడుతుందుకు ప్రయత్నం జరగాలి తప్ప ఆ రకంగా ప్రజలు లేదు. అందువల్ల ఇటువంటి అంశాల మీద మరి ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేయడానికి ఈ రకంగా ప్రభుత్వం ముందుకు పోవాలి. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వం మీద కూడా మరి ప్రజల అసంతృప్తి రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు సింగిల్ విండో ఎన్నికలు, గతంలో సింగిల్ విండో ఎన్నికలు మరి రైతాంగం ఎన్నికల ద్వారా జరిగేది. ఈ ప్రభుత్వం నామినేట్ పోస్ట్ చేసుకుంటుంది. దీనికి కమ్యూనిస్ట్ పార్టీ భిన్నమని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులలో ఎవరైతే ఇండిపెండెంట్గా, ఎవరైతే ఒక రైతు నాయకునిగా ప్రజలలో మంచి పేరు ఉంటుందో వాళ్ళకే గతంలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం నామినేట్ పోస్ట్ అనేది సరి అయింది కాదు. ప్రభుత్వం మళ్ళీ కూడా పునరాలోచన చేసుకొని సింగిల్ విండో ఎన్నికలు కూడా నిర్వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవన్నీ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మరి ముఖ్యంగా మన తెలంగాణ మీదనే సముద్రతల్లి ప్రేమ ప్రదర్శిస్తూ ఉంది. అనేక కుట్రలు కుతంత్రాలు పంతా ఉంది. మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భం కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడించిన సందర్భం కూడా దీని వెనకాల బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నట్టు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ తెలంగాణని మళ్ళీ ఒక రకంగా అడ్డంకులు సృష్టించడానికే మరి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా నల్గొండ జిల్లాలో ఒక పెద్ద ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం, జీవోత్సలుగా బ్రతుకుతున్న ఈ ప్రాంతానికి కనీసం ఒక జాతీయ హోదా మన డిండి ఎత్తిపోతల పథకానికి కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ప్రాజెక్టుకు మరి ఏ రకంగా కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీగా ఈ తెలంగాణను కూడా హస్తగతం చేసుకునే భాగంగానే పవన్ కళ్యాణ్ ముందర పెట్టి ఇవాళ నాటకాలు ఆడుతూ ఉంది. అందువల్ల ఇవాళ ఈ తెలంగాణ సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండి బీజేపీ కుట్రల్ని ఓడించడానికి ప్రయత్నం చేయాలి. రేపు జరిగేటువంటి ధర్నా కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ముందు ఈ పెట్రోలు డీజిల్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు అదేవిధంగా పెద్ద ఎత్తున ఇతర వర్గాలు కూడా దీన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేయాలని నేను మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి పోరాటాలకు ప్రజా ఉద్యమాలకు మీరు తప్పకుండా బాసటగా నిలబడతారని ఆశిస్తూ మరి పేరున మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. అవును, విద్యుత్ డిస్కమ్ కూడా దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ పేరుతో కూడా మరొకసారి రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్ పేరుతోని వసూలు చేయడానికి, ఎందుకంటే ఈ రైతు డిస్కమ్ పేరుతోని భవిష్యత్తులో మళ్ళీ దాని ఛార్జీలు వసూలు చేయడానికి రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తారు. దాన్ని కూడా సిపిఐ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రైతులకు ఎప్పుడు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఇవాళ అనేక ప్రాంతాలలో ఈ విద్యుత్ సమస్యలు కూడా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల కాడ, లూజ్ లైన్ల కాడ ఇప్పటికి కూడా చిత్తశుద్ధి లేదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి రైతు డిస్కమ్ని మాత్రం ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వానికి మొదటగా సమీక్షలు కానీ ప్రభుత్వానికి ఎంత ధాన్యం వస్తుంది, మనకి ఎన్ని గోనె సంచులు వాడాలి, ఎన్ని కేంద్రాలు వాడాలి, లారీల ట్రాన్స్పోర్ట్ ఏందని ఒక దూరచూపు లేదు. అంటే మొదట ఒక ప్రణాళిక ఉంటే ఇంత ఇబ్బందులు వచ్చేది కాదు. ప్రణాళిక లేకపోవడం వల్లనే సంబంధించిన శాఖ మరి ముఖ్యంగా ముందు చూపు ఉండి గని సంచులు అసలు లారీలు దొరకకపోవడం మరీ దారుణం. తర్వాత ఎన్నడూ లేదు. అసలు మిల్లర్స్ ఎంత ఇబ్బంది, 5 కిలోలు 10 కిలోలు తరుగు కోసి రైతులు అడ్డిపావుషేరుకు అమ్ముకోవడం జరిగింది. అందువల్ల మిల్లర్లు కూడా చాలా అయితే ప్రభుత్వమే కొద్దిగా ముందు చూపు పెట్టి తప్పకుండా కొనుగోలు చేయడం ఎంత ధాన్యం వస్తుందో దాని మీద ఒక ప్రణాళిక ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావు. ఇప్పటికి కూడా వాస్తవంగా చాలా కళ్ళల వద్ద ధాన్యం ఉంది. మరి అనేక ప్రాంతాల ధాన్యం నిన్ననే మిర్యాల కూడా నేను ఒక మన మునుగోడుకి వెళ్ళి కూడా లారీ పోతే ఒక మిల్ అతను దింపుకుంటలేడు ఇంకా కూడా. అంటే చాలా ఇబ్బందులు ఈసారి మిల్లర్స్ చాలా ఇబ్బంది అయింది. అందువల్ల
ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం నష్టం జరిగిందని ఈ సందర్భం.